అన్న ఒక గుడ్ న్యూస్ అన్న, కెమెరా హ్యాండిల్ చేయడానికి ఒక డెడికేటెడ్ యూత్ లేదని చెప్పేసి మనం బాధపడుతున్నాం కదా. అవును డేవిడ్, అయితే మన జాన్ ఉన్నాడు కదన్నా, మన జాన్ని ఎలాగోలాగ ఒప్పించేసా. జాన్ ఇంకా దేవుని పని కోసమే డెడికేట్ చేసుకొని మనతోనే ఉంటా అంటున్నాడన్నా. అదేంటి డేవిడ్, అది జాన్ పిలుపు కానే కాదు కదా. తను వచ్చి కెమెరా హ్యాండిల్ చేస్తా అనడం, పరిచర్యకు డెడికేట్ చేసుకున్నా అనడం ఏంటి? నేనే అలా ప్రేరేపించానన్నా. ఎలాగైతేనే దేవుడి పరిచర్య జరగాలి. జాన్ సంపాదించిన సంపాదన ఏమన్నా పరలోకం తీసుకెళ్తాడా ఏంటి? పరిచర్యకి డెడికేట్ చేసుకుంటే ఎంతో అంత సేవలో ఉపయోగపడతాడు. చాలామంది యవనస్తులు చేసే తప్పదే, మన పిలుపు కాని విషయంలో వేలు పెట్టి తర్వాత జీవితం అంతా పాడైపోయిందని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు. దేవుడు నీకు గడ్డి కోసుకొని రమ్మనంటే అదే నీకు గొప్ప పరిచర్య. దేవుడు నిన్ను పర్వతం పెరుక్కొని రమ్మంటే అదే నీకు గొప్ప పరిచర్య. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. దేవుడు నీకు ఏ పనిని అప్పగించాడో ఆ పనిని చేయటమే ఆయన మహిమపరచటం. ఎవరో ప్రోత్సహించారని చెప్పి ఓ వ్యక్తిని దేవుని పరిచర్య చేస్తాను అని వస్తే సరైన విషయం కాదు. అతని పట్ల దేవుడు ఆ ప్రణాళిక కలిగి ఉండాలి. అవునా అన్న? చాలామంది ఇలాగే దేవుడి చిత్తం పట్ల ఖచ్చితమైన అవగాహన లేకుండా, దేవుని మహిమపరచడం ఎలాగో తెలియకుండా పరిచర్యకు డెడికేట్ చేసేస్తే చాలు దేవుడు మహిమనొందుతాడు అనుకునేటువంటి భ్రమలో అనవసరమైన వాగ్దానాలతో ఇతరులను ప్రేరేపించి వారిని పరిచర్యలోకి తీసుకొచ్చి మధ్యలో వారు దానికి సూట్ అవ్వకపోతే వారి చేయి విడిచిపెట్టడం ద్వారా అటు ఆ యవ్వనస్తుడి జీవితం నాశనం అవుతుంది, ఇతను కూడా నమ్మకూడని వ్యక్తి అనేటువంటి ఒక సాక్ష్యాన్ని పొందుకుంటున్నాడు. అందుకే ఎవరు చేసే పని వారు చేయాలి. ప్రభు ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయాలి. సో అనవసరంగా ఇంకొకటి జీవితం పతనం అవ్వడానికి మీరు కారణం కాకూడదంటే వెంటనే వెళ్ళి జాన్కి చెప్పండి, జాన్, దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచాడో అదే పని చేయండి, నేనేదో ప్రోత్సహించేసానని చెప్పేసి పరిచర్యకు డెడికేట్ చేసుకోకండి అని. అర్థమైందా? అమ్మో, నాకు తెలియకుండానే నా ద్వారా ఒకరి జీవితం నాశనం అయిపోయేది. థ్యాంక్ యూ అన్న, నేను అలా ఆలోచించలేకపోయాను.